రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సంగారెడ్డి జిల్లాలోని కోయిల్ ప్రాంతంలో. ఇక్కడ ఉదయం 9 వరకు జనం బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం 6 అయిందంటే చాలు బయట తిరగడం లేదు జనం. పొలం పనులకు వెళ్ళేవారు సైతం చలితో ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ ప్రాంతంలో చలి ఉండడానికి కారణాలేంటి, ఇక్కడ చలితో జనం పడుతున్న ఇబ్బందులేంటి, ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ప్రస్తుతం 8-9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కోహిర్ ప్రాంతంలో స్థానికులు అసలు ఈ ప్రాంతం గురించి ఏం చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోహిర్కి ఎంత దూరం? 5 కిలోమీటర్లు ఉంటుంది. ఎట్లుంటది కోహిర్లో కానీ మీ దగ్గర? ఇక్కడ జర చలి ఎక్కడ ఉంటుంది, ఎందుకంటే వాతావరణము బావులు అవి పాములు అవి ఉన్నాయి కదా, దాని వలన వాతావరణం ఎక్కువ మంచిగానే చలి ఉంటుంది. ఇప్పుడు 7-6 ఇప్పుడు తక్కువ ఉన్నది, నిన్న ఎక్కువ ఉండేది, ఇప్పుడు తక్కువ ఉన్నది. మొన్న వాతావరణం అక్కడ ఎక్కడో జర వానలు పడి చాలా చలి, ఇదివరకు అప్పుడు కూడా చలి పెట్టింది. పొద్దున ఎన్ని గంటలకు బయటకు వస్తారు మీరు? ఇప్పుడు 7 గంటల దాకా బయటికి వస్తలేము. ఇక ఇప్పుడు ఈ రోజే జర తక్కువ ఉన్నది అనుకో. ఇక లేకుంటే ఇదివరకే చలి చాలా ఏడుది, ఇప్పటికే చలి వణుకు పెట్టాడు. నేను కోటి ఇడిచేసిన, ఇప్పుడు కోటు ఉన్నది బండ్ల, ఈ ఎండ వలన కోటి ఇడిచిపెట్టినా. ఈరోజు ఎండ ఉన్నది, లేకుంటే ఇప్పుడు చలి ఉండేటిదే. ఎందుకంటే వాతావరణం ఇక్కడ ఈ బావులు, ఇక్కడ వాగు, ఇక్కడ కోయిలరా వాగు ఉంటుంది ఒకటి, ఆ వాగు ఎక్కువ వస్తే కూడా చలి ఎక్కువ ఉంటుంది. ఈ రేగడి పొలాల పొంటి చలి ఎక్కువ ఉంటుంది, ఎలుగడి భూములలో తక్కువ ఉంటుంది చలి. ఇప్పుడు పొలం పనులకు పోతే ఇబ్బంది అవుతుంది చలికాలం? మరి ఇబ్బంది ఉంటుంది చలికాలం. పొద్దుగాల పోవాలంటే 8-10 కొట్టిన దాకా 9 గంటల దాకా అట్లా ఇబ్బంది ఉంటుంది. ఇక ఎన్నింటికి వస్తారు ఇంటికి? సాయంత్రము ఇక 6 అవుతుంది, 5 అవుతుంది, ఒక్కొక్క టైం ఉండదు. ఇక ఒక్కరు ఒక విధంగా రాలు. ఇక దూరం పోయిన వాళ్ళు 6, 7, 8 అవుతుంది. చాలా ఇబ్బందికరమైన బతుకులు బతుకుతున్నారు కొంతమంది. అయితే 9 అవుతుంది అడవులకు. వీడికెళ్ళి పోనీకి దూరంకి వెళ్ళి ఇక్కడ వస్తారు, వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఉన్నది పాపం. ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారో ఏమో కానీ. మంటలు వేస్తుంటారా? చలి మంటలు పెడుతుంటారు. ఎక్కువ ఉంటుంది అంటే ఏమో, ఇంకా అధికారులు ఏమైనా అంటారా, ఏమని చెప్తారా మీకు? ఇక్కడ ఏం అధికారులు ఇక అంత మాకు ఎవరేం చెప్పలేరు. పంటలు వేస్తారు ఇక్కడ మొత్తం? ఇప్పుడు అల్లాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, ఆలుగడ్డలు ఉన్నాయి, పొప్పాయి ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ వండేది ఇక అల్లము, తోటలు, ఆలుగడ్డలు. ఎట్లుంటుంది చలి? ఎట్లుంటుంది? చలి టూ మచ్ ఉంటుంది. చలి టూ మచ్ ఉంటుంది. ఇప్పుడు 8-9 గంటల దాకా అయితే 8 గంటల దాకా అయితే లేచే పరిస్థితి లేదు. సో ఈరోజు కొంచెం తక్కువ ఉంది, అంటే మూల వల్ల తక్కువ ఉంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ కొంచెం మాకు చలి ఎందుకు ఉంటుంది అంటే వ్యవసాయ పొలం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి కొంచెము ఫామ్ హౌజులు, జామ తోటలు కానీ, మామిడి చెట్లు కానీ, కొంచెం గార్డెన్లు ఎక్కువ ఉన్నాయి. గార్డెన్లు దానివల్ల కొంచెం చలి ఎక్కువ ఉంటుంది. చెరువులు ఇక్కడ లేవు, ఏం లేదు సార్. కోయిల్ మండలంలో ఉన్నది బేడంపేట ఒకటి చెరువు ఉంది, ఒకటి అక్కడ ఉన్నాయి, ఒకటేమో పర్షపల్లి ఉంది. ఇక్కడైతే లేవు సార్ చెరువులు. కోరిక అయితే లేవు చెరువు. కోరిక ఉంది ఒకటి, నారింజ బాగుంది ఒకటి, అంతే. మరి ఎందుకు అంతగానం చలి ఉంటుంది అంటే ఏమంటారు? చలి అంటే సార్ ఇప్పుడు వాతావరణము పరిస్థితులు చెప్పలేము కదా సార్. ఎండకాలం అయితే మరి టూ మచ్. ఏప్రిల్ మే అయితే బయటికి రాము. ఎండలు కూడా ఎక్కువనే ఉంటాయి చలి. ఏప్రిల్ మే అయితే సార్ బయటికి రాలేము అంటున్నా. పొద్దున ఏమున్నా 10 గంటల దాకా పని చేసుకోవాలి, ఇంట్లోకి వెళ్ళిపోవాలి అంతే. మధ్యాహ్నం అయితే బయటకు రాలేము. ఎవ్వరు రోడ్డు మీద కనిపారు. సాయంత్రం 12 గంటల దాకా కూర్చొని ఇక్కడ వచ్చి సమ్మర్లో అయితే. చెప్పి అంటే ఎట్లుంటుంది మీ దగ్గర చలి? ఎట్లుంటుంది? ఏం చేస్తావు? చలి బాగున్నా సార్, 2-3 దినాలు సంది. ఎట్లుంటుంది మీ దగ్గర? అంటే ఏం పని చేస్తావు? వ్యవసాయం చేస్తాను సార్. ఏంటి అరటి పనులు అమ్ముతున్నావా? అమ్ముతాయి, అవి చెట్లకు అవుతున్నాయి. ఎట్లుంటుంది మరి పొద్దుగాల బయటకు వస్తే? చలి బాగుంటున్నావు సార్ 2-3 దినాలు సంది. అంటే మీ చిన్నప్పటి నుంచి ఉంటుందా ఈడ ఎక్కువ? ఇప్పుడు ఈ సంవత్సరం తోడం ఎక్కువ ఉన్నది. అంతకుముందు మీ చిన్నప్పుడు ఎట్లుండే? మామూలుగా ఉంటుండే. ఎందుకు పెరిగిందంటావు మీ దగ్గర? వర్షాలు ఎక్కువ పడి పెరిగింది. ఇప్పుడు బాబు కట్టలు కట్టింది కదా, నీళ్లు బయటికి పోకొచ్చిన ఆడ ఇంత నిలబడుతున్నాయి. అవి పంటల గిట్ట నష్టం ఉన్నది. ఆ కట్టలు కట్టిండు కదా వాగుకు అడ్డం, అవి భూమిలోనే అందురు పడుతున్నాయి. ఇప్పుడు మొత్తం అంటే 2-3 ఏళ్ల కింద కూడా బాగా చలి పెట్టింది ఇక్కడ, తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఎందుకు అట్లా మీ దగ్గర ఎందుకు అవుతుంది అంటున్నారు? ఎందుకు అవుతున్నారు సార్, భూజ లోపల ఉండే అట్లా అవుతున్నదేమో అని మా ఆలోచన.
ఏ పంటలకు చెప్పు నువ్వేమి ఈ ఏ పంటలైనా కానీ ఏడు చాలా అందరూ పట్టినాయి సార్ భూములు. పంటలన్నీ పోయినాయి, కందులు పోయినాయి, ఎక్కడ సోయ పంటనే అయింది. ఏ పంటలకు చల్లితోని ఏమైనా పంటలు ఖరాబ్ అవుతాయా? ఖరాబ్ అవుతాయి మళ్ళీ. ఇప్పుడు ఈ తొగరి ఖరాబు కాదు, వేరే పంటలన్నీ ఖరాబ్. ఆలుగడ్డకి ఎట్లుంటుంది? ఆలుగడ్డకు బాగుంటుంది సార్, ఈ చలి పెడితే బాగుంటుంది. అల్లం అల్లం గిట్ట చలి పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఆలుగడ్డ అల్లం ఎక్కువనే ఉంటుంది. పొలం లేక కౌలుకు పట్టుకున్న పొలం. ఏముంది? పత్తింది. ఎట్లుంటది మీ దగ్గర చలి? ఎట్లుంటది? చలి బాగుంది, ఎక్కువ ఉంది చలి. మీ చిన్నప్పటి నుంచి ఉందా, ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుందా? లేలే, ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ ఉందా? ఎట్లా ఎన్ని గంటలకు పోతారు, ఎన్నింటికి వస్తారు మళ్ళా? పొద్దున పోతాం 10 గంటలకు. ఎట్లుంటే పొలం పోయి సాయంత్రం జనరల్గా తొందరగానే వెళ్ళాల్సి వస్తుంది? తొందరగానే వస్తాం. కూలీలు ఏమంటారు? చలి బాగుంది తొందరగా వెళ్ళిపోమంటారా? అంటారు ఇక 5 గంటలకు వదలాలి వాళ్ళకి, 5 గంటలకు వెళ్ళిపోతాం అంటారు. 5 గంటలకు చెప్పు, నువ్వు చెప్పు. ఏం ఎట్లుంటది చలి? ఎట్లుంటది మీ దగ్గర? మస్తున్నా సార్, చలి మస్తున్నాం. మేమైతే 5 గంటలకు పోతున్నాం బాయికి. వాళ్ళు కట్టేస్తున్నాము, ఇప్పుడు ఎడ్లు కట్టేసి మా దగ్గర. కూలీలు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు? తొందరగా వస్తామంటారా? వాళ్ళు జర లేట్ వస్తారు సార్, చలి ఉన్నదా అంటారు. అట్లా ఏం పనికి పోయినారు? ఏం చేసిండ్రు అలా? పత్తి తెంపపోయినాం. ఎన్ని గంటలకు పోయినారు? ఎట్లుంటది మీ దగ్గర చలి? మస్తుగానే ఉన్నా సార్. ఎన్ని గంటలకు పోయారు మీరు? 8 గంటలకు. ఇప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళారు మళ్ళీ? 5:30కి. ఇప్పుడు 6 అవుతున్నది. చలి స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది. ఎట్లుంటది చలి? ఎట్లుంటది? చాలా సార్లు ఉన్నది. మీ చిన్నప్పటి నుంచి ఉండేనా? ఇప్పుడు ఎక్కువ? ఇప్పుడే ఎక్కువ ఉంది, ఈసారి ఎక్కువ ఉన్నది చలి. ఎట్లుంటది పొలం పనులకు పోయినప్పుడు? ఎట్లా అనిపిస్తుంది? చాలా సార్లు ఉంది. సరేలే కూడా మేము పనికి వెళ్తున్నాం, పొలాల పని తప్పదు కదా, చేస్తేనే మా కూలి, లేకపోతే లేదు. అట్లా పోతున్నాం పనికి. ఎన్ని గంటలకు వెళ్తారు మీరు? తొందరనే వెళ్ళాల్సి వస్తుంది. 8 గంటలకు వెళ్తున్నాం, ఈ టైంకి బయలుదేరుతాం. అంటే ఎటు పోతారు? కోయిర్ల పొలాల దగ్గరకి ఇంకా పక్క ఊర్లకు పోతున్నారు? పక్క ఊళ్ళకి పోతాం, పోతిరెడ్డిపల్లె, కవేలి, బిలాల్పూర్. ఇప్పుడు బిలాల్పూర్ పోయినాం. సాయంత్రం మీరు ఎంత పొలం పనులకి ఇంటికి పోయినాక చలికి పనులు చేసుకోవస్తుందా? చలి చేసుకుంటున్నాం, తప్పదు కదా, తప్పదుగా చేసుకున్న. మేము చేసుకుంటేనే మాకు వస్తుంది తిండికి, చేసుకోకపోతే ఎవరు చేసేటోళ్ళు లేరు, మేమే చేసుకోవాలి. ఎట్లుంటది చలి? ఎట్లుంటది మన దగ్గర? మస్తు చలి ఉన్నది సార్, చలి మస్తున్నది. ఏమంటారు చలికి వీరంతా? ఇక అట్లనే నిండా కప్పుకుంటున్నారు, పోతున్నారు. స్వెటర్లు వేసుకొని ఎండ కప్పుకొని పనికి పోతున్నారు, వస్తున్నారు. ఏ టైం స్టార్ట్ అవుతుంది చలి? చాలా 5:30, 6 గంటల సందే చలి చాలా ఉన్నది. ఎట్లా మరి మంటలు వేసుకుంటారా? చలి ఇప్పుడు పోయినాక చలి మంటలు వేసుకుంటారు. చలి మంటలు వేసుకున్నదాకా భాగం లేదు, చలి మంటలు వేసుకునే చేస్తారు. ఎట్లుంటది మీ దగ్గర చలి? బాగుంటది. మాత ఈ డిసెంబర్ లో బాగుంటది, వస్తు చలి ఉంటది. నీ చిన్నప్పటి నుంచి ఉందా? ఎట్లా ఇప్పుడే ఎక్కువైందా? ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుందా? ఎప్పటికి నువ్వు చిన్నప్పటి నుంచి చూసినావా చలి? ఇట్లనే ఇప్పుడే ఈ మధ్య కాలంలో చూస్తున్నావా? ఎప్పటికి చూస్తాం, ఇదే ఊరు కదా మాది. ఏం చేస్తారు చలి బాగుంటే? ఏం చేస్తారు మరి? అన్ని చేసుకుంటాం, కూలికి ఉరుకుతాము, అన్ని చేసుకుంటాం. లేచి ఇల్లు నువ్వు, ఆకిలు నువ్వు, బాసన్లు తోమితో వండుకో, కట్టుకొని ఉరుకో. అంటే పొద్దుగాల ఎన్ని గంటలకు స్టార్ట్ అయితే చలి ఎప్పుడు దాకా ఉంటది? ఇప్పుడు కాళ్ళు కడుక్కున్నాం అంటే చలి మస్తు ఉంటది, మస్తు చలి ఉంటది. అసలు పని చేసుకుంటా లేము, జర్ర మొగుళ్ళు అయి కొంచెం తగ్గింది. ఎక్కువ ఉంటది మీ దగ్గర? అంతా కూలి పని చేస్తున్నాం సార్. ఇప్పుడు ఈ మునిమాప తక్కువ ఉంటది, తెల్లారం కూడా చెరసాం రాత్రి నుంచి ఎక్కువ ఉంటది, చలి ఎక్కువ ఉంటది. అంటే నీ చిన్నప్పటి నుంచి చూసినా ఈ కాలంలో ఇప్పుడు నీ నడమలు ఎక్కువ? చిన్నప్పటి సందే ఒక సంవత్సరం తక్కువ ఎక్కువ ఉంటది. ఈ సంవత్సరం మంచిగా ఉన్నది సార్, బాగుంటుంది, గట్టిగానే పెడుతుంది సార్. ఏం చేస్తారు మరి? చలిమంట వేసుకుంటారా? ఎట్లా ఏం వేసుకుంటారు? స్వెటర్లు గవికి వేసుకుని ఉంటున్నాము. ఇప్పుడు ఇంట్లోకి పోతే సార్ ఇప్పుడు బయటికి రాని, చలి భయంకు రాను. అది ఎక్కువ ఉన్నది, ఎందుకంటే ఇది మట్టి గోడలు, ఇవి సల్వ మట్టి. ఇప్పుడు మళ్ళా మా డిసెంబర్ నెలలో అలుకుతాం, చేస్తాం, చాలా చలి. ఇప్పుడు సల్వకు మొత్తం చలి ఉంటది. జర మొగులు పడ్డందుకు జర చల్లగా ఉన్నది, జర మామూలుగా ఉన్నది. కానీ పండుగ ముంగట చాలా చలి పెడుతుంది సార్.
ఎట్లా పనులు పొద్దుగాలు చేసుకుని ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అయితే కానీ లేచిన దాకా చేసుకున్న దాకా కాదు, మాకు కూలికి పోతాం కదా సార్. ఎన్ని గంటలకు లేస్తారు పొద్దున? పొద్దున 6:30కు 7 గంటల దాకా. ఎవరి దాకా ఉంటుంది చలి? చలి 8 గంటల దాకా ఉంటుంది సార్. ఎండ వచ్చిందా ఎండకు. సాయంత్రం ఎప్పటి దాకా ఉంటుంది? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చలి? సాయంత్రం ఈ టైంకు 6 గంటల సంది స్టార్ట్ అవుతుంది. 5:30 6 గంటల సంది. పొద్దున స్కూల్కి వచ్చేటప్పుడు ఏమనిపిస్తుంది? ఎట్లుంటది? వస్తే చలి పెడుతుంది. లేస్తారా మరి? ఎన్నింటికి లేస్తావు నువ్వు? 6. అప్పుడు ఎట్లుంటది? చలి బాగానే ఉంటుందా? మా ఊర్లో చలి ఎక్కువ ఉంటుంది. ఎన్నింటికి లేస్తావు నువ్వు? 6:30 6. అప్పుడు ఎట్లుంటది చలి? మస్తు చల్లగా ఉంటుంది. లేస్తావా మరి? అప్పుడు రెడీ స్నానం చేయడానికి ఇబ్బంది అవుతుందా? మస్తు ఇబ్బంది అవుతుంది. వేడి నీళ్ళతో స్నానం చేస్తావా చలి నీళ్ళ? వేడి నీళ్ళు. సాయంత్రం ఎట్లుంటది చలి? రోజు చలిమంట వేసుకొని కూర్చుంటారు ఇట్లా? చలిమంట వేసుకొని. ఇక్కడ ఏం చేస్తారు? చలిమంట వేసుకొని ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటారా? మా ఊళ్ళో చాలా ఎక్కువ ఉంటుంది. పొద్దున ఎన్నింటికి లేస్తావు? ఎట్లుంటది చలి? 6. చెప్పు, ఎట్లుంటది చలి పొద్దున? మస్తు చలి పెడుతుంది. రెడీ కావడానికి ఇబ్బంది అనిపిస్తుందా? చెప్పు, ఎట్లుంటది చలి మీ ఊర్లో? ఎక్కువనే ఉంటుంది. ఎన్ని గంటలకు ఎట్లుంటది? ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది చలి? ఇక పొద్దుముక్కి నుంచి తెల్లారి వరకు చలి ఉంటుంది. అయితే ఇక 6-6:30కు లేస్తాం. అంతే. ఇక చలికి ఎక్కువ కాపుకొనుడు అవుతుంది. ఇక్కడ చలి బాగా తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఈ ఒక్కొక్కసారి 9 డిగ్రీలు 8 డిగ్రీలు, ఇంకా ఎక్కువ అంటే 6 డిగ్రీలకు కూడా ఉష్ణోగ్రత పడిపోవచ్చు. ఇక్కడ చలి ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే మొత్తం రాగడి చేన్లు, వర్షాలు, ఇట్లా భూమిలో వాటర్ ఎక్కువ క్యూర్ అవ్వడం వల్ల చలి పెరుగుతుండొచ్చు. ఎప్పుడు పంటలు పండుతాయి కాబట్టి చలి ఎక్కువ ఉంటుంది. మరి జర ఆగులు పిగులు ఇంకెక్కువ ఉంటుంది. ఆగు వంతు ఆగుపోతు ఆగులు సేలు పోటీ ఎక్కువ ఉంటుంది. కాదు ఈ చల్ల కాదు, ఎండకు గరం కాదు, వాన పడితే కూడా కొంత గొంగడి ఆటాడు. గొర్రెతో ఇప్పుడు పాతగా ఇది చక్కగా తెలివి వచ్చేసంది మాకు అలవాటుగా. ఇప్పుడు వేరే అన్ని ఇంట్లోనే పని చేస్తాయి, కప్పుకుని గిప్పుకుని. వర్షం పడితే పని చేయ కదా. ఈ వర్షం పడని ఇట్లా ఉండని ఏది ఉండని గర్రం ఉంటుంది. మరి ఇంకా దీని లోపల ఏదన్నా వేసుకుంటే మరి ఏడ బయట వండుకుంటే కూడా చలి పెట్టదు. ఇది గర్రం దాని చల్లగా కానీ. కోహిర్లో చలికాలం అంటే ఎక్కువ అంటే మా పాడుమన్ను ఇక్కడ పాడుమన్ను గురించే ఎక్కువ చలి ఉంటుంది. చుట్టుముట్టు ఇక్కడ పొలాలు ఉన్నాయి, నీళ్లు కూడా ఎక్కువ ఉన్నాయి అన్నమాట, కాలువలు ఉన్నాయి. దాని గురించి సర్ది ఎక్కువ ఉంటుంది, చలి ఉంటుంది అన్నమాట. తెలంగాణలో ఎక్కడ లేని చలి కోహిర్లోనే ఉంది. ఏ టైంకో గ్యారంటీ ఏం లేదు సార్. 8 కావచ్చు 9 కావచ్చు, ఓసారి 11 గంటలు కూడా వస్తుంది అన్నమాట. इंशाल्लाह ये कोहिर का इलाका है और ये तेलंगाना में सबसे ज़्यादा सर्दी हमारे कोहिर में हो रही है. तो आप लोगों से गुजारिश की जाती है कि बच्चे बड़े सब गर्म जैकेट वगैरह पहन के बाहर निकलें और स्कूल के बच्चों को ज़्यादा से ज़्यादा सेफ्टी में स्कूल को भिजाइए. और यहाँ पे ठंड इसलिए ज़्यादा रहती है यहाँ पे क्योंकि यहाँ पे काली मिट्टी रहने की वजह से और काली मिट्टी और लाल मिट्टी रहने की वजह से कोहिर में ज़्यादा सर्दी हो रही. కోహిర్లో చలి ఎక్కువ ఉంటుంది. చలి ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఎర్ర నేల, పడిన వర్షమంతా భూమిలోనే ఇంకుతుంది. ఎండాకాలంలో నీరు ఇక్కడ తక్కువ కాదు. ఈ బంటారం వగైరా అక్కడ తాండూరికంతా మరి బండ నేల, అది నీళ్లు ఇంకై నీళ్లు వర్షంలో పడందడవే అక్కడ వాగుల ద్వారా వెళ్ళిపోతుంటాయి. కానీ మరి నీళ్ళు వెళ్ళిపోతుంది, భూమిలో నీరు ఉండదు కాబట్టి అక్కడ హీట్ ఎక్కువ. ఇక్కడ భూమి అంతా నీరు ఉంటుంది కాబట్టి నీటి మట్టం ఉంటుంది కాబట్టి ఇక్కడ చలికాలంలో చలి ఎక్కువనే, వర్షాకాలంలో ఎక్కువ చెట్లు ఉంటాయి కాబట్టి వర్షం కూడా ఎక్కువనే, చలి ఎక్కువనే. వేసవి లోపల చల్లగా ఉంటుంది. ఇక్కడ మీ కోయిర్లో చలి బాగుందంటారు కదా? చాలా చలి ఉన్నదండి. అసలు లేవలేక పొద్దున పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. చాలా చల్లగా అంటే చాలా చల్లగా ఉన్నది. ఇప్పుడు ఏంటి అంటే సాయంత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది సార్.
5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అసలు చాలా చలి ఉంటుంది, ఇంట్లో పనులు చేసుకోవడం ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్తారు, చాలా ఇబ్బంది అవుతుంది. సాయంత్రం వాళ్ళు స్కూల్కి వచ్చేలోపే చలి అవును స్టార్ట్ అవుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా రాష్ట్రంలోనే కాదు, రాష్ట్రంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదుతున్న కోహిర్లో జనం చలికి ఇబ్బందులు అయితే పడుతున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వేసిక్ న్యూస్, కోహిర్ నుండి.